కేంద్రం నోట్ల రద్దు నుంచి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా కేంద్రం తీసుకునే నిర్ణయం జనానికి షాక్ ఇచ్చేలా ఉందంటున్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థిర స్థిరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై పరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. దేశంలో ప్రతి ఒక్కరి ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా విచారణ సందర్భంగా ప్రతి ఒక్కరి స్థిరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఇదే సమయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి కోర్టు సూచించింది. అవినీతి, నల్లధనం, ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల స్థిరాస్తుల పత్రాలను వారి ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీంతో జస్టిస్ రాజీవ్ సక్సేనా, జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని పై విధంగా ఆదేశించింది. ఈ నిర్ణయం అమలైతే ఎవరి ఆధార్కు ఎంత ఆస్తి ఉందో తెలుసుకునే అవకాశం కలుగుతుంది.